అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాతృకా టీవీ. ఆటో కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి తెలంగాణ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోలా జనార్దన్ గౌడ్ గారు ఈరోజు మన మాతృకా స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే జనార్దన్ అన్న. నమస్తే అన్న, చెప్పండి, ఆటో కార్మికులకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ఆటో కార్మికులకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడేటప్పుడు అసలు వాళ్ళ జీవితమే సమస్యల నుండి వచ్చేసింది. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు దొరకక, బయట ఉపాధి అవకాశాలు లేక, వాళ్ళ వయోభారం వల్ల, అంటే పెళ్లి చేసుకోవడం వల్ల, పిల్లలు కావడం వల్ల, కుటుంబ బాధ్యతలు మోయడానికి తప్పనిసరి పరిస్థితులలో చాలామంది నిరుద్యోగులు ఆటో రంగాన్ని ఎన్నుకొని దాని ఆధారంగా బతకడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వాళ్ళ జీవితం, ఆటో కార్మికుల జీవితమే సమస్యల నుండి మొదలయ్యి సమస్యలతో కొనసాగుతుంది. అది పరిష్కారం కాదు. అట్లా ఉన్నది వాళ్ళ పరిస్థితి. అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఏదో పుస్తకం చదువుకున్నాను, అసమానత్వంలోంచి అసమానత్వంలోకి అని, చీకట్ల నుండి చీకట్లోకి అని. ఇది సమస్యల నుండి మరొక సమస్యలోకి, అంతే తప్ప ఇది పరిష్కారంగా కనపడతలేదు. ఎందుకంటే ఆటో రంగం మీద ఆధారపడి బతికే వాళ్ళందరూ కూడా, ఎవరు కూడా ఆటో కొనుక్కోవడానికి అవసరమైన మొత్తం డబ్బులు కలిగి లేరు. ఒక 20,000 30,000 జేబులో డబ్బులు ఉంటాయి. వాటిని తీసుకుపోయి ఫైనాన్షియల్ డిపాజిట్ చేస్తారు, అక్కడ లోన్ తీసుకుంటారు, నెలకి ఎంతో కొంత ఈఎంఐ కడతామని చెప్పి అక్కడ మేనేజ్మెంట్తో ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందంలో భాగంగా వాళ్ళ అగ్రిమెంట్ చేసుకొని దాని తర్వాత ఆటో తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాన్ని ప్రారంభిస్తారు. అది ఆటో జీవితం. వాళ్ళ జీవితం అనుకుంటారు కానీ అది ఆటో జీవితం. అట్లా ఫైనాన్స్ కంపెనీలలో వాళ్ళు లోన్ తీసుకున్న తర్వాత లోన్ తీర్పే వరకు ఒక ఆటో కొనుక్కోవడానికి సుమారుగా ఎంతైతే రేట్ ఉంటుందో ఆటో లోన్ తీరే వరకు వడ్డీ దానికంటే డబుల్ అయిపోతుంది. వడ్డీ దానికంటే, అంటే అసలు కంటే వడ్డీ ఎక్కువైపోతుంది. అది వాళ్ళ జీవితం. తర్వాత ఆటో జీవితం అయిపోయేసరికి ఆటో కార్మికుని జీవితం కూడా అయిపోతున్నది. ఆటో జీవితం అయిపోయేసరికి ఆటో కార్మికుని జీవితం కూడా అయిపోతుంది. అంటే అంత సంక్లిష్టమైనటువంటి జీవితం ఆటో రంగం మీద ఆధారపడి బతికే వాళ్ళది. అది పరిస్థితి. మీరు అన్నట్టు ప్రైవేటు ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక చనిపోయిన ఆటో కార్మికులు కూడా చాలామంది ఉన్నారు. నిజానికి వాళ్ళ వేధింపులు మామూలుగా ఉండవు. ఫైనాన్స్ వాళ్ళది, ఫైనాన్స్ నడుపుకునే వాళ్ళు లేదా ఫైనాన్స్ కంపెనీల వాళ్ళేమో వేధింపులకు గురి చేయకపోతే మా డబ్బులు మాకు రికవరీ కావనే ఉద్దేశంతో వాళ్ళు వేధింపులకు గురి చేస్తారు. వీళ్ళకేమో నెల నెల డబ్బులు కట్టడానికి అవసరమైన ఆర్థిక స్తోమత లేక, అనేక కారణాల వల్ల అక్కడ ఈఎంఐ కట్టలేక చాలా ఇబ్బందులు పడుకుంటూ దాన్ని ఎట్లా వాయిదా వేయాలి, ఎట్లా తప్పించుకోవాలి, లేదా కట్టడం కోసం నేను చేయగలిగిన ప్రయత్నం ఏంటిది. మొట్టమొదటిగా ప్రతి ఆటో కార్మికుడు కట్టడం కోసం, నిజాయితీగా కట్టడం కోసం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు. ఆ ఎల్లుబాటు లేనప్పుడు తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటారు. వీళ్ళ తప్పించుకునే మార్గాలు వెతుక్కున్నప్పుడు ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళ యాజమాన్యాలు అనేక రూపాలుగా, అనేక పద్ధతులలో వేధింపులకు గురి చేసి, చిత్రహింసలకు గురి చేసి ఆ డబ్బులు రికవర్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. నిజానికి అది చాలా పెద్ద సంఘర్షణ, అది మామూలుగా ఉండదు. అయితే వాళ్ళ జీవితం అది ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఎక్కడి వరకు తీసుకుపోవాలనే విషయంలో కూడా చాలా సమస్యలు దాంట్లో అల్లుకొని ఉంటాయి, ఒకదానికొకటి అల్లుకొని ఉంటాయి. ఆటో కార్మిక కుటుంబానికి సంబంధించిన విషయానికి వస్తే కేవలం ఆటో మాత్రమే కాదు, తన కుటుంబం చుట్టూ ఉన్నటువంటి మిగతా అన్ని రంగాలు కూడా ప్రైవేటైజ్ కావడం వల్ల ప్రతిదానికి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. సపోజ్ ఒక ఆటో కార్మికునికి పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు కాస్త ఎదిగిన తర్వాత వాళ్ళ చదువుల కోసం స్కూల్కి పంపించాలి. గవర్నమెంట్ స్కూల్లో అందుబాటులో ఉండవు, ఉన్నా కూడా అక్కడ నాణ్యమైన విద్యను పొందే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమని ఆటో కార్మికులు వాళ్ళ చిన్న జీవితం అయినప్పటికీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఏమవుతుంది, నెల నెల స్కూల్ ఫీజులు కట్టాలి. ఇక్కడ ఆటోకు సంబంధించిన ఈఎంఐ కట్టడమే వాళ్ళకి పెద్ద భారం అంటే, పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టడం అది ఇంకో అదనపు భారం. అక్కడ ఆగిందంటే అదేం కాదు. ఏదో సందర్భంలో ఏదో కారణం చేత వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. అనారోగ్యానికి గురైనప్పుడు వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకుపోవాలి. హాస్పిటల్ తీసుకుపోవాలంటే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ చేయబట్టుకుంటే 200 రూపాయలు. అనేక రకాల టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు మెడికల్కి, అంటే ఆ ఫీజుల కింద అక్కడ కూడా మళ్ళీ అదనంగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత మెడిసిన్స్ రాస్తారు, ఆ మెడిసిన్స్ వాడాలి. ఇట్లా 1000 రూపాయల బిల్లులు అయితే ఇక్కడ పిల్లల స్కూల్ ఫీజులు, మెడికల్ ఖర్చులు, ఇతర కుటుంబ పోషణకు సంబంధించిన ఖర్చులు ఇవన్నీ చూసుకొని అదనంగా ఈఎంఐ కట్టడం కోసం ఆటో కార్మికుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు. అందుకని వీటన్నిటి ఈ మొత్తం చట్రంలో
ఇక్కడితో రాగిందంటే ఇంకొక అడుగు ముందుకేస్తే రోజంతా ఆటో నడుపుకొని బతికేవాళ్ళు. తప్పు పట్టడం కాదు కానీ వాస్తవ పరిస్థితి మనం ఇక్కడ మాట్లాడుకుంటాను. రోజంతా ఆటో నడుపుకొని బతికేవాళ్ళు. సాయంత్రం పూట కొద్ది గొప్ప ఇంత మందు కొట్టి కొంచెం ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకుంటారు. దానికి ఒక 200 రూపాయలు అయితే, ఒకరోజు 200 రూపాయలు అంటే నెలకు 6,000 రూపాయలు దానికి పోతాయి. ఇవన్నీ కూడా తెలియకుండా అయ్యేటువంటి ఖర్చులు. దేని నుండి కూడా ఆటో కార్మికుడు బయటికి రావడానికి వీలు లేనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఈఎంఐ కట్టలేక, లేదా ఫీజులు కట్టలేక, లేదా డాక్టర్ ఫీజులు కట్టలేక, లేదా ఈ మందు ఖర్చులు పెట్టుకోలేక ఆటో కార్మికుడు విపరీతమైన ఒత్తిళ్లలో తన జీవితాన్ని కొనసాగిస్తూ వస్తాడు. ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నటువంటి ఒక మేకులతో కూర్చున్నట్టుగా ఉంటాయి. నేను చాలామంది ఆటో కార్మికులతో మాట్లాడినప్పుడు ఫస్ట్ వీక్ వస్తుందంటే, ప్రతి నెల మొదటి వారం వస్తుందంటే వాళ్ళ గుండెలలో రైలు పరిగెత్తినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పోషణకు అవసరమైనటువంటి బిల్లులు కట్టాలి. అంటే వాళ్ళ నిత్యావసర ధాన్యం ఉంటుంది కదా, బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె అవన్నీ కొనుకొచ్చుకోవడానికి డబ్బులు జమ చేసుకోవాలి. దాని తర్వాత వెంటనే స్కూల్ ఫీజులు కట్టాలి. స్కూల్ మేనేజ్మెంట్ ఫోన్లు చేస్తారు, మీ పిల్లల ఫీజులు కట్టాలని. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు అవి గుర్తుకొస్తాయి. ఇట్లా ఒకదాని మీద ఒకటి ఖర్చులు పెరిగి జీవితం మొత్తం కూడా బంధించబడుతుంది దాంట్లో. అది వాళ్ళ జీవితం. అన్న, మీరు అన్నట్టు ఆటో కార్మికులకి నెలకిస్తే ఈఎంఐ మాత్రమే కాకుండా రోజు కట్టుకునేటువంటి గిరిగిరి చిట్టీలు కావచ్చు, వారం చిట్టీలు కావచ్చు, నెల చిట్టీలు కావచ్చు, ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి అన్న వాళ్ళకి. అన్నీ అల్లుకొని ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఇట్లా అల్లుకొని ఉంటాయి. దేన్ని కూడా వేరు చేసి చూడలేము. పోనీ ఇవే ఖర్చులు అంటే ఇవి కాదు. మన హిందూ కల్చర్లో ఇంకో ప్రమాదం ఏంటంటే పండుగలు బాగా వస్తాయి. ప్రతి పండుగను మిగతా వాళ్ళతో పోల్చుకొని చేసుకుంటారు. వాళ్ళకి అన్నదమ్ములు ఉంటారు, మిగతా బంధువులు ఉంటారు, కులపోళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరితో పోల్చుకున్న పండుగలు చేసుకున్నప్పుడు ఆ ఖర్చులు కూడా మీద పడతాయి తెలియకుండానే. పండుగలు చేసుకునే ఖర్చులు, తర్వాత మిగతా ఫంక్షన్లన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి అల్లుకొని ఉంటాయి ఖర్చులు. ఇవన్నీ బంధాలు ఇవన్నీ కూడా అల్లుకొని ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలా ఊర్లలో ఈ ఎల్లమ్మ పండుగ కానీ, బొడ్రాయి పండుగ కానీ, ఇటువంటివన్నీ కూడా కొత్త రూపాలలో పండుగలు వస్తున్నాయి. ఆ పండుగలు వచ్చినప్పుడు ఒక ఊర్లో ఎల్లమ్మ పండుగ చేసుకున్నా, బొడ్రాయి పండుగ చేసుకున్నా ఆ కుటుంబానికి 10,000 రూపాయలకు తగ్గకుండా ఆ 3 రోజులు ఖర్చు అయింది. 10,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు వాళ్ళ కుటుంబ స్తోమతను బట్టి ఖర్చులు పెట్టుకుంటారు. కుటుంబ ఆర్థిక స్తోమతతో ఆధారపడి ఉండదు. మిగతా చుట్టూన్న వాళ్ళందరూ ఎట్లా ఖర్చు పెడతారనేది చూస్తూ దాన్ని పోల్చుకొని ఖర్చు పెట్టాల్సిన తప్పనిసరి పరిస్థితిలోకి నెట్టివేయబడతారు. ఒక డబ్బు లేకపోతే అప్పు తీసుకొచ్చినా ఆ సందర్భంగా ఖర్చు పెట్టుకోవాలి. లేకపోతే మిగతా వాళ్ళ మధ్యలో చిన్నచూపుకు అంటే అవమానాలకు గురవుతారు. అందుకని వీటన్నిటి మధ్యలో కూడా మనిషి జీవితం అల్లుకొని ఉంటుంది. దేంతో మనం వేరు చేసి చూడలేని పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పండుగలు ఖర్చులు ఇవన్నీ అల్లుకొని పోవడం వల్ల ఖర్చుల మీద ఖర్చులు పెరిగి అప్పులు పెరుగుతాయి. ముందు ఆటో కొనుక్కున్నప్పుడు ఈఎంఐ అంటే ఫైనాన్స్ కంపెనీలలో ఈఎంఐ తీసుకుంటారు. దాని తర్వాత ఈ ఖర్చులు పెరిగిన తర్వాత మీరు చెప్పినట్టుగా గిరిగిరి, తర్వాత బయట ప్రైవేట్ లోన్లు ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఈ వడ్డీలు పెరిగి మొయ్యలను భారమవుతుంది. ఇది ఆటో కార్మికుని జీవితం. ఆర్థిక సమస్యల నుండి ఆటో కార్మికులు బయటపడాలంటే మీరు చెప్పే సొల్యూషన్ ఏంటిది? నిజానికి అంటే దీని విషయంలోనే దాదాపు చాలాసార్లు ఆటో కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ప్రభుత్వం ముందు చాలాసార్లు వినతి పత్రాలు పెట్టినాయి. అది ఏ ప్రభుత్వం అయినా సరే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, మొన్న టీడీపీ ప్రభుత్వం, పార్టీ ఏదైనా సరే, ప్రభుత్వాలు ఎవరైనా సరే చాలాసార్లు కార్మిక సంఘాలు అనేక రూపాయలలో పోరాటాలు చేసి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినాయి. ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వస్తాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పేరు మీద సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారు. ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఆటో కార్మికులకు సంబంధించి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి, ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి, రాష్ట్రంలో సుమారుగా 10 లక్షల కుటుంబాలు ఆటో రంగం మీద ఆధారపడి బతుకుతున్నాయి. వాళ్ళందరి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటోల మీద ఆధారపడి బతికే వాళ్ళకందరికీ సబ్సిడీతో కూడినటువంటి బ్యాంకు రుణాలు ఇస్తే వాళ్ళ మీద ఈ భారం తగ్గే అవకాశం ఉంటుంది, ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది, వడ్డీల భారం తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంచెం కాస్త ఈ సమస్యల నుండి లేదా అప్పుల నుండి కొంచెం ఊరట లభించే అవకాశం ఉంటుంది. అది కూడా మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, దళిత బంధు ఒక స్కీమ్ తీసుకొచ్చింది, రైతు బంధు ఒక స్కీమ్ తీసుకొచ్చింది. వాటన్నిటిని కూడా మనం ఆహ్వానించినాం. ఆ స్కీమ్లో పూర్తిగా ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చేటువంటి స్కీమ్లు. అయితే దాంట్లో ఏ మేరకు విజయవంతమైనది ఏం కథ అని చర్చ వేరే విషయం. అయితే అటువంటి స్కీములు ప్రభుత్వాలు ఆటో కార్మికుల కోసం కూడా తీసుకుని వచ్చి 50% సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇస్తూ
వడ్డీ లేని రుణాలు ఇస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు నెల నెల దాని మీద ఆధారపడి బతుకుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర చూపించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని మంచిగా సాదుకోవడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాల సహకారం ఆటో కార్మికులకు తప్పనిసరిగా ఉండాలి. సేమ్ అదే సందర్భంలో ఇంకో మాట కూడా గుర్తు చేస్తున్నా, ఆటోలన్నీ కూడా మేజర్గా అంటే మెజారిటీగా డీజిల్ మీద పెట్రోల్ మీద ఆధారపడి నడుస్తాయి. కొన్ని గ్యాస్ మీద ఆధారపడి నడిచేటివి ఉన్నాయి. ఈ మధ్య ఎలక్ట్రికల్ ఆటోలు ఈ మధ్య ఈవీ ఆటోలు కూడా వచ్చినాయి. అయితే ఈవీ ఆటోల సంఖ్య చూసుకుంటే ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి సంఖ్య తక్కువ ఉన్నది, కానీ అవి కూడా రావాల్సిన అవసరం ఉన్నది. అయితే ఎక్కువగా డీజిల్ మీద పెట్రోల్ మీద ఆధారపడి ఆటోలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆటో కార్మికుల పక్షాన మనం మాట్లాడేది ఏంటంటే, నేను లేదా మా ఆర్గనైజేషన్ నుంచి మేము మాట్లాడేది ఏంటంటే, ప్రభుత్వాలు అనేక రంగాలకు అనేక రూపాలలో సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. సపోజ్ ఈ రాష్ట్రంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రావాలంటే ప్రభుత్వం వాళ్ళకు ఉచితంగా ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది, మిగతా కనీస సదుపాయాలు కల్పిస్తుంది, పవర్ సప్లై కల్పిస్తుంది, అనేక రకాలుగా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది, సబ్సిడీ రుణాలు ఇస్తున్నది, మిగతా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నది. అట్లా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వాలు సహకరించినట్టుగా, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వాలు సహకరించినట్టుగా, ఆటోల మీద ఆధారపడి బతికే వాళ్ళకు ప్రభుత్వాలు సహకరించాలి. వీళ్ళకు కూడా సహకరిస్తే అత్యధికంగా ఆధారపడి బతికే అంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి ఆటో రంగము మరింత సమర్థవంతంగా, మరింత కొంచెం ఉపయోగకరంగా వాళ్ళ జీవితాలు గడపడానికి, మెరుగైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు వీళ్ళకి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆటో డ్రైవర్ల సంఖ్య ఎంత ఉంటుందని మీ అంచనా? సుమారుగా 7 లక్షల నుండి 10 లక్షల మధ్యలో ఉంటాయి. అంటే అధికారికంగా ఆటోల మీద ఆధారపడి బతికే వాళ్ళు 7 లక్షల మంది ఉన్నారనేది, అనధికారికంగా 10 లక్షల కుటుంబాల వరకు ఉంటుంది. 10 లక్షల కుటుంబాలంటే మామూలు విషయం కాదు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేవలం 2,50,000 మంది ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక 50,000 అటు ఇటుగా ఉంటారు. ఈ 2 డిపార్ట్మెంట్లు దాటి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగము ఆటో రంగం. అటువంటి అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ఆటో రంగాన్ని ప్రభుత్వాలు ఇంతకాలం నిర్లక్ష్యం చేసినాయి. కాబట్టి ఆటో రంగం మీద ఆధారపడి బతికే వాళ్ళ జీవితాలు చాలా దుర్భరమైన జీవితాలుగా కనపడుతున్నాయి. అందుకని ప్రభుత్వాలు వెంటనే ఆ రంగాన్ని గుర్తించాలి, ఆ రంగాన్ని డెవలప్ చేయడం కోసం దానికి అవసరమైన ప్రణాళిక తయారు చేయాలి, ఆ ప్రణాళిక ఆధారంగా బడ్జెట్ కేటాయించి వెంటనే దాన్ని అమలు చేసి ఆ రంగంలో చాలా మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అదే సందర్భంలో ఇంకో మాట గుర్తు చేస్తున్నా, ఆటోలు మొత్తంగా డీజిల్ పెట్రోల్ మీద ఆధారపడి నడుస్తాయి. ఆటోలన్నీ కూడా అక్కడ డీజిల్ మీద పెట్రోల్ మీద ఆధారపడి ఆటోలు నడుస్తాయని అనుకున్నప్పుడు, ఆటో డీజిల్ 2 కూడా కేంద్ర ప్రభుత్వం మిగతా అన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చి ఒక పెట్రోల్ మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. పెట్రోల్ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొని వస్తే మ్యాక్సిమం పన్ను 28% తగ్గకుండా 28%కి పెరగకుండా ఉంటుంది. 28%కి పెరగకుండా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, దాదాపు ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి రేటు ప్రకారంగా సుమారుగా లీటర్ పెట్రోల్ ఒక 40 రూపాయలు దొరుకుతుంది అనుకుందాం. దానికి 28% పన్ను అదనంగా వేస్తే జీఎస్టీ పరిధిలోకి వస్తే 28% పన్ను వేస్తే ఒక 55 రూపాయలు అట్లా లీటర్ దొరకడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు లీటర్ పెట్రోలు 110 రూపాయలు దొరుకుతుంది. పెట్రోలు జీఎస్టీ పరిధిలోకి వస్తే 50 రూపాయలు దాటదు, మ్యాక్సిమం 50 రూపాయలు దాటదు. అప్పుడు ఏమైతే పెట్రోల్ ధర తగ్గుతుంది. పెట్రోల్ ధర తగ్గినప్పుడు ఆటో కార్మికుని భారం కూడా తగ్గుతుంది కదా. డీజిల్ ఉన్నది ఇప్పుడు 100 రూపాయలకు పెట్రోల్ చొప్పున దొరుకుతుంది. దాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకుని వస్తే ఓ 45 రూపాయలకు లీటర్ డీజిల్ దొరుకుతుంది. 45 రూపాయలకు లీటర్ డీజిల్ దొరికినప్పుడు ఆటో కార్మికుని మీద ఈ భారం తగ్గుతుంది కదా. నిజానికి ప్రభుత్వ ఉద్దేశం ఏముండాలి, పన్నులు ఎవరి మీద వేయాలి, పన్నులు ఎవరి మీద వేసి ఎవరి కోసం ఖర్చు పెట్టాలనే విషయంలో చాలా క్లారిటీ అవసరం. అందుకని ఇక్కడ నేను ముందే చెప్పినట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలు ఇక్కడ మేము పరిశ్రమలు పెడతామని చెప్తే వాళ్లకు భూములు ఉచితంగా ఇస్తున్నారు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు, సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇస్తాను. మొత్తం రుణాలు అంటే వాళ్ళ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం రుణాలు కూడా జాతీయ బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు, ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. దానికి కారణం ఏం చెప్తున్నారు,
ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రైవేట్ కంపెనీల వాళ్ళు ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టడం వల్ల కొంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఆ ఉపాధి అవకాశాలు అందించడం కోసము ప్రభుత్వ పరంగా మేము ఇన్ని రకాలు సహకరిస్తున్నామని చెప్తున్నాయి. ఇంత చేస్తే వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు? వాళ్ళ కంపెనీ సామర్థ్యాన్ని బట్టి ఒక 500 మందికి, ఒక 1000 మందికి, ఒక 2000, పెద్ద కంపెనీ అయితే 2000 మందికి వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. కానీ ఇక్కడ ఆటో రంగం 10 లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తుంది కదా. 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు ఆ 10 లక్షల స్థాయిలో ప్రభుత్వం ఆలోచించి ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ఆ వైపున ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి కదా. పారిశ్రామికవేత్తలకేమో పెద్ద ఎత్తున సబ్సిడీలు, ఉచితంగా భూములు ఇవ్వడం, ఉచితంగా భూములు ఇవ్వడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వడం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఉచితంగా భూమి ఇవ్వడం, తర్వాత వాళ్ళకు కూడా సబ్సిడీలు ఇవ్వడం, రుణాలు ఇవ్వడం. కానీ ఆటో కార్మికులు, ఆటోల మీద ఆధారపడి బతికే వాళ్ళకు సబ్సిడీలు లేవు, బ్యాంకు రుణాలు లేవు. మీరు ఎట్లా బతుకురో అట్లా బతకాలని చెప్తాను. పైగా వాళ్ళ మీద పన్నుల భారం వేసి వాళ్లకు మించిన వాళ్ళు ఎంతైతే కట్టగలుగుతారో అంతకంటే మించి పన్నులు వసూలు చేసి ఆ వచ్చిన ఆదాయం మొత్తం కూడా ఇక్కడ పారిశ్రామికవేత్తలకు అనేక రూపాయలలో తారతమ్యం చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే పేదోళ్ళను కొట్టి పెద్దోళ్ళకు పెట్టడం, పేదోళ్ళను కొట్టి పెద్దోళ్ళకు పెట్టడం, ఇది అత్యంత దుర్మార్గమైన నిర్ణయం. నిజానికి ప్రభుత్వ నిర్ణయాలు ఏముండాలంటే సంపన్నుల మీద అత్యధికంగా పన్నులు వేసి ఆ వచ్చిన పన్నులతోని పేదోళ్ళను బాగు చేయడం కోసం, వీళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావడం కోసం, వీళ్ళ జీవితాల్లో మెరుగుదల తీసుకురావడం కోసము ప్రభుత్వాలు ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేయాలి. అది ఆటో కార్మికులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, అంటే వ్యవసాయ రంగమైనా, ఆటో రంగమైనా, ఇటువంటి కార్మిక రంగమైనా, ఏ రంగమైనా సరే ఈ రంగంలో బతికే వాళ్ళకు, ఈ రంగంలో పనిచేసే వాళ్ళకు ఇంతకంటే మెరుగైన జీవితాన్ని అందించడం కోసము సంపన్నుల మీద పన్నులు వసూలు చేసి వీళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. కానీ ప్రభుత్వాలు వీళ్ళ మీద పన్నులు ఇస్తే సంపన్నుల కోసం ఖర్చు పెడతారు. ఇది రివర్స్ ఆపరేషన్. ఇప్పుడు ఆటో డ్రైవర్ల సమస్యలు చాలా రకాల సమస్యలు చెప్పింది. ఈ సమస్యల నుంచి ఆటో డ్రైవర్లు బయటపడాలంటే ఉన్నటువంటి పరిష్కార మార్గాలు ఏంటి? నేను సింపుల్ ఒకటే మాట చెప్తున్నా. ముందు చెప్పినట్టుగా ఒక మాట, వెంటనే ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దానికి కొంత బడ్జెట్ కేటాయించి బ్యాంకు యాజమాన్యాలతో మాట్లాడాలి. అన్ని బ్యాంకుల యాజమాన్యాలతో మాట్లాడి మేము ఆటో కార్మికుల కోసము ఈ సబ్సిడీ రుణాలు ఇస్తున్నాము. ఒక 50% సబ్సిడీ మా ప్రభుత్వం మీకు కడుతుంది. మీరు మిగతా 50% కలిపి వాళ్ళకు రుణాలు ఇవ్వండి. వడ్డీ లేని రుణాలు ఇవ్వండి. వాళ్ళు నెల వాళ్ళు తీసుకున్న రుణాలు యథావిధిగా మీకు కడతారు. అట్లా వాళ్ళ జీవితాల్లో మెరుగుదల వస్తుంది. మా ప్రభుత్వం నుండి మీకు సహకారం అందుతుంది. అట్లా అన్ని రకాలుగా అందరూ మంచిగా బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ నిర్ణయాలు తీసుకొని ఆదేశాలు జారీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా పనిచేయాలి. తర్వాత రెండో విషయం, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ఆటో తయారు కావడానికి కంపెనీలో సుమారుగా 1 లక్ష రూపాయలు దాటదు. 1 లక్ష రూపాయలతోని ఒక ఆటో తయారవుతుంది. తయారైన ఆటోను ప్రాంతాలను బట్టి దాని ధరలు నిర్ణయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి గ్రామీణ ప్రాంతాలైతే ఒక ధర ఉంటుంది, చిన్న పట్టణాలు అయితే ఒక ధర ఉంటుంది, హైదరాబాద్ అయితే ఇంకో ధర ఉంటుంది. ఆటో ఒకటే, ప్రాంతాలను బట్టి వాటి ధర ఉంటుంది. ధరల మధ్య తేడా ఎంత వ్యత్యాసం అంటే, గ్రామాలలో ఆటో తీసుకుంటే 1,50,000 ఒక ఆటో దొరుకుతుంది అనుకుంటే, 1,50,000 ఆటో దొరికినా కూడా ఆటో కార్మికుల మీద అదనంగా 50,000 పన్ను వేసినట్టు. ఎందుకంటే 1,00,000 రూపాయలు తయారయ్యే ఆటోను 1,50,000 అమ్మడం అనేది 50,000 రూపాయలు అదనంగా పన్ను వేసినట్టు. నంబర్ 1. పట్టణాలు వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి పట్టణాలలో ఆ సుమారుగా 2 లక్షలకు పైన ఉంటుంది ధర ఇక్కడ. అదే హైదరాబాద్ నగరంలో అయితే 5 లక్షల రూపాయలు ఉన్నది ఆటోకి. ఆటో తయారయ్యే ఖర్చు ఎంత? ఒక ఆటో తయారు కావడానికి 1,00,000 రూపాయలు అవుతుంది. దాన్ని హైదరాబాద్ నగరంలో ఒక ఆటో కార్మికుడు ఆటో కొనుక్కుంటే 5 లక్షల రూపాయలు పెట్టి ఆటో కొనుక్కోవాలి. ఎందుకు ఈ వ్యత్యాసాలు? ఈ వ్యత్యాసం ఏంటంటే, ఆ డిమాండ్ని బట్టి ప్రభుత్వాలు వీళ్ళ మీద అదనపు పన్నులు వసూలు చేస్తున్నాయి. ఇక్కడే నేను అనేది, బతుకు తెరువు కోసం ఆటోలు కొనుక్కునే ఆటో కార్మికుల మీద, బతుకు తెరువు కోసం ఆటోల మీద ఆధారపడి బతికే వాళ్లకు ప్రభుత్వాలు సహకరించడానికి బదులు అదనపు పన్నులు వేసి విపరీతంగా పిప్పి చేస్తున్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఒక ఆటో కొనుక్కోవడానికి, ఒక ఆటో తయారు కావడానికి 1,00,000 రూపాయలు అవుతుంది. ఆ 1,00,000 రూపాయలకు ఇంకో 10,000 ట్రాన్స్పోర్టేషను, లేకపోతే కంపెనీ లాభాలు, లేకపోతే ఇక్కడ డీలర్స్ లాభాలు, ఇవన్నీ కలుపుకొని ఇంకో 10,000 పెంచుకొని 1,10,000 రూపాయలకు అమ్మితే పర్వాలేదు. ఈ 1,10,000 రూపాయలకు అమ్మేదాన్ని దాంట్లో 50% సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇస్తే 60,000 ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. ఇంకొక 60,000 ఆటో కార్మికుడు బ్యాంకుల్లో తీర్పుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ ధరను 5 లక్షల రూపాయల వరకు తీసుకపోతే ఆటో కార్మికుడు ఏం చేసి ఆ డబ్బులు కట్టాలి? ఎంత కష్టపడితే ఆ డబ్బులు తీరుతాయి? నిజానికి ఒక కారు, మంచి కారు వస్తుంది, 5 లక్షల రూపాయలు పెడితే మంచి కారు వస్తుంది, కొత్త కారు. అంటే కొత్త కారుకు ఆటోకు ఒకే ధర అయితే ఎట్లా? అంటే ఇంత పీల్చి పిప్పి చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈ మొత్తం విషయాల మీద ఒక సమగ్రమైన అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలి. కమిటీని ఏర్పాటు చేసి ఈ ధరల్లో వ్యత్యాసం ఎందుకున్నది, యాక్చువల్ రేట్ ఎంత, మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారు, ఈ వ్యత్యాసాలు ఎందుకున్నాయి, ఈ వ్యత్యాసాలు ఉండకుండా చేయడానికి ఏం చేయాలి, తర్వాత ఈ ఆటోలు నడవడానికి అవసరమైనటువంటి డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఈ వేర్వేరు రేట్లలో ఎందుకున్నాయి, జిఎస్టీ పరిధిలోకి దీన్ని ఎందుకు తీసుకొస్తలేము, జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వస్తే ఆటో కార్మికులకు ఎంత లాభం జరుగుతుంది, వాళ్ళ మీద భారం ఎంత తగ్గుతుంది. అదే మాదిరిగా దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న ప్రజలకందరికీ కూడా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకు వైట్ రేషన్ కార్డులు ఇస్తూ బియ్యము, ఇతర నిత్యావసర ధాన్యాలు మొత్తం కూడా ప్రభుత్వము సబ్సిడీతో సప్లై చేస్తున్నది. సివిల్ సప్లై సంస్థ ద్వారా చేస్తుంది కదా. అదే మాదిరిగా ఆటో కార్మికులకు కూడా, వీళ్ళందరూ పేదోళ్ళే కదా, వీళ్ళకందరికీ వైట్ రేషన్ కార్డు హోల్డర్సే కదా, వీళ్ళ మీద ఆటోల మీద ఆధారపడి బతికే వాళ్ళకు ప్రభుత్వము డీజిల్ మీద, పెట్రోల్ మీద ఎలాంటి పన్నులు విధించకుండా, నేను డిమాండ్ చేసేది బియ్యము సబ్సిడీతో ఇచ్చినట్టుగా కూడా కాకుండా వీళ్ళ మీద పన్నులు విధించకుండా డీజిల్, పెట్రోల్ సప్లై చేస్తే వాళ్ళు అంతకంటే మెరుగైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఆటో కార్మికులతో వ్యాపారం చేయకండి, ప్రభుత్వ పరంగా మీరు ఆటో కార్మికులకు ఎట్లా సహకరిస్తారో సహకరించండి, కానీ వాళ్ళతో వ్యాపారం చేసి వాళ్ళ మీద పన్నులు విధించి ఆ పన్నులు మొత్తం వసూలు చేసి సంపన్న వర్గాల ఆర్థిక ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టే విధానాలని మీరు మానుకొని ఆటో కార్మికులకు ఎక్కువ ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు సహకరిస్తే ఇంతకంటే మెరుగైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. మనం చూస్తే రోజు రోజుకి టెక్నాలజీ చాలా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దాన్ని బేస్ చేసుకొని రవాణా వ్యవస్థలో కూడా చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఇట్లాంటి ప్రైవేట్ సెక్టార్ సంస్థలు కూడా చాలా వచ్చినాయి. మన ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకుంటే మన ఇంటి ముందుకే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి యాప్స్ను యూజ్ చేసుకొని, టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆటో కార్మికులకి ఉపయోగపడే విధంగా మన ప్రభుత్వాలు ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారా? అట్లాంటి అవకాశాలు ఏమైనా చేపట్టవచ్చా? ఇప్పుడు ఊబర్ కానీ, ఓలా కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి కొన్ని సంస్థలు మార్కెట్లోకి వచ్చినాయి, పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. సరే, అది ప్రైవేట్ సంస్థ కాబట్టి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, దాని విషయంలో మనకు చర్చ లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వాలే ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక యాప్ను డెవలప్ చేసి, రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను డెవలప్ చేసి ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ యాప్ను ఆటో కార్మికులకు అందరికీ కూడా అందజేసి ప్రైవేటు కంపెనీలు ఎట్లయితే సర్వీస్ ఇస్తున్నాయో అట్లా ప్రభుత్వ ఆధ్వర్యంలో అటువంటి సర్వీస్ ఇస్తే ఇటు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, తర్వాత ప్రజలకు భద్రత ఉంటుంది, ఆటో కార్మికులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ఇంతకంటే మెరుగైన సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీల వాళ్ళు ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇవి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యాపార దృక్పథంతో చూస్తారు కాబట్టి వాళ్ళ లాభాలు చూసుకుంటారు. అసలు ఇప్పుడు ఆటో కార్మికులే సమస్యలు ఉన్నారంటే వీళ్ళతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, వీళ్ళకి వచ్చే కొద్ది గొప్ప 4 రూపాయలలో వాళ్ళు కొంత కమిషన్ తీసుకొని వాళ్ళ సర్వీసెస్ ఇచ్చుకుంటూ వీళ్ళ మీద వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. అయితే అటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే, ప్రభుత్వమే ఒక యాప్ను డెవలప్ చేసి ఆటో కార్మికులతో వ్యాపారం చేసుకోవడం కాకుండా ఉచిత సర్వీస్ ఇస్తూ ఆటోలకు, ఆర్టీసీ బస్సులకు, రైల్వేలకు లింక్ కలుపుతూ ఈ యాప్ను డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తే అటు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, రెండోది ఆటో కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది, తర్వాత రవాణా వ్యవస్థ కూడా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో అంటే కొన్ని నెగిటివ్ అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ యాప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండడం వల్ల హింస కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది, మోసాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇవి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ఇది ఒక అంశం కాబట్టి ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక యాప్ను డెవలప్ చేసి
దాన్ని ఆటో రంగానికి మొత్తం కూడా విస్తృతంగా అందిస్తే ఇంతకంటే మెరుగైన జీవితం, మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి, ప్రభుత్వం సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం సహకరించాలి. అదే సందర్భంలో ఆటో కార్మికులకు అనుకోకుండా, అంటే ప్రమాదాలు ఎవరు ఊహించేది కాదు, అనుకోకుండా జరిగింది. ఆటోలో జర్నీ చేస్తున్న సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగితే సమస్య ఏముంటుందంటే రూల్ ప్రకారంగానైతే 1+3 అట్లా ఉంటుంది. అంటే 4 కంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదు. కానీ వీళ్ళకు 4తోనే ప్రయాణం చేయాలంటే వీళ్ళకి పూట గడవదు. వీళ్ళకంటే కనీస ఖర్చులు వెళ్ళవు. 3 ప్యాసింజర్లను మాత్రమే ఆటోలో తీసుకొని పోవాలంటే వీళ్ళకి కనీస ఖర్చులు వెళ్ళవు. ఎందుకంటే కిరాయి ఆటో అయితే కిరాయి కట్టాలి, డీజిల్ కొనుక్కోవాలి, లేదా పెట్రోల్ కొనుక్కోవాలి, వాళ్ళ ఖర్చులు వెళ్ళి తీసుకోవాలి, కుటుంబ పోషణ, మిగతా ఖర్చులన్నీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ దాంతో వెళ్ళదు. కాబట్టి అక్కడ జర్నీ చేసేటప్పుడు 4 కంటే ఎక్కువగా ఆ ఆటోలో కూర్చొని ఉంటే ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఇన్సూరెన్స్ వర్తించదు. అంటే ఇన్సూరెన్స్ సంబంధించిన అంటే బీమాకు సంబంధించిన ఒక కొత్త సమస్య కూడా ముందుకు వస్తాయి. అంటే ఆ రూల్స్ అంగీకరించవు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానపరమైన నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయాలి. అందుకని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేసేది. ఎందుకంటే ఈ మొత్తం అంశాలు దాంట్లో వస్తాయి. ఈ మొత్తం అంశాలు చర్చకు వస్తాయి. ఈ మొత్తం సమస్యలకు పరిష్కారం ఏందనేది ఆ సంక్షేమ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ప్రకారంగా దాన్ని ప్రభుత్వం అమలు చేస్తే ఇంతకంటే మెరుగైన జీవితం ఉంటుంది. అటు ప్యాసింజర్లకు మెరుగైన జీవితం ఉంటుంది, ఆటో కార్మికులకు మెరుగైన జీవితం ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న, ఇప్పుడు చూసుకుంటే మన దేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా లేబర్ చట్టాలు ఉన్నాయి. అట్లాంటి లేబర్ చట్టాలు ఆటో కార్మికులకి వర్తిస్తాయా? అసలు ఆటో కార్మికులకు సంబంధించినటువంటి ఏమైనా లేబర్ చట్టాలు ఉన్నాయా? వాటి గురించి చెప్పండి. నిజానికి ఈ ఆటో రంగాన్ని కూడా అసంఘటిత రంగ కార్మికులదని దానికి ఒక లేబర్ యాక్ట్ ఉన్నది. అన్ఆర్గనైజ్డ్ లేబర్ లేబర్ యాక్ట్ ఉన్నది. అసంఘటిత కార్మిక రంగం. అయితే ఈ మొత్తం రంగాన్ని తీసుకొని పోయి అక్కడ అసంఘటిత రంగ కార్మికులతో కలిపి ఈ మొత్తం అసంఘటిత రంగ కార్మికులకు ఏ హక్కులు అవుతున్నాయో అవన్నీ కూడా వీళ్ళకు కూడా కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే దాంట్లో మెడికల్ సర్వీసెస్ పొందడానికి అవకాశం ఉంటుంది, లేదా ఇతర సౌకర్యాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి చాలా రంగాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకునేవి. నిజానికి ప్రభుత్వం గుర్తించిన లేదా గుర్తించాల్సినటువంటి రంగాలు ఇంకా చాలా ఉన్నాయి. గుర్తించిన రంగాలు, గుర్తించని రంగాలు కూడా చాలా ఉన్నాయి. ఈ గుర్తించిన రంగాలను బలోపేతం చేయాలి, వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఆర్గనైజ్ చేయాలి. గుర్తించని రంగాలను కూడా తీసుకుపోయి ఈ అసంఘటిత రంగ కార్మిక రంగంలో చేర్చితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సపోజ్ ఇన్సూరెన్స్ ఉన్నది, అందరూ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు అనేది ఏం లేదు. అంటే వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ అందరు చేయించుకోకపోవచ్చు, కొందరు చేయించుకుంటారు, కొందరు నిర్లక్ష్యం వల్ల చేయించుకోరు. ఆ ఇన్సూరెన్స్ లేకుండా జర్నీ చేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఆటో కార్మికునికి నష్టమే జరుగుతుంది, దాంట్లో కూర్చొని ప్రయాణం చేస్తున్న వాళ్ళకు కూడా నష్టమే జరుగుతుంది. ఎవరికి అది వర్తించదు. కాబట్టి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ప్రతి ఆటో కార్మికులకి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తే ఈ మొత్తం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేదా ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఒక ప్రత్యేకమైన స్కీమ్ను ప్రవేశపెట్టినా కూడా అది ఇంకా మరింత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికంటే మనం ఏ సమస్య గురించి మాట్లాడినా ఆ మొత్తం సమస్యలకు పరిష్కారం ఏంటంటే ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఈ మొత్తం అంశాలు వస్తాయి. ఆటో కార్మికుడు ఆటో కొనుక్కునే దగ్గర నుంచి మొదలు పెడితే ఆటో ఎక్కడ కొనుక్కోవాలి, ప్రభుత్వం ఎట్లా సహకరించాలి, సబ్సిడీ ఎంత ఇవ్వాలి, బ్యాంకు రుణాలు ఎంత ఇవ్వాలి, అక్కడి నుంచి మొదలు పెడితే ఆటో కార్మికుడికి ఇన్సూరెన్స్, కుటుంబానికి ఇన్సూరెన్స్, ఆటోలో కూర్చున్న వాళ్ళకందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్, ఆటో కార్మికులు పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, ఏ రకమైన విద్యను పొందాలి. ఇప్పుడు ప్రభుత్వం గతంలో ఒక 99 అనుకుంటా ఒక విద్యా హక్కు చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద పిల్లలకు 25% ఉచిత సీట్లు ఇవ్వాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. అది రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ కూడా అమలైతలేదు. అది వచ్చి దాదాపు ఇప్పటికీ 10 సంవత్సరాలు దాటిపోయింది, 15 సంవత్సరాలు అవుతుంది. కానీ అది ఇప్పటివరకు ఎక్కడ కూడా అమలైతలేదు. అది ఆటో కార్మికుల పిల్లల కోసం దాన్ని అమలు చేయాలని చెప్పి ఒక బలమైన డిమాండ్ ఉన్నది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పేదోళ్ళే కదా, వీళ్ళకందరూ కూడా చదువులు అవసరం కదా.
వీళ్ళ చదువుల కోసం అటువంటి పథకాన్ని వీళ్ళకు ప్రవేశపెడితే వీళ్ళ పిల్లలు ఇంతకంటే మెరుగైన జీవితాన్ని, మెరుగైన చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటే దాంతో ఎక్కువ అంటే మెరుగైన జీవితాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థలు ఉండాలని నేను బలంగా కోరుకుంటలేను, కానీ అవి ఉన్నంతకాలం ఈ విద్యా హక్కు చట్టం వాళ్ళకి అమలయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నిజానికి విద్యారంగం మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి. మొత్తం ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు విద్యారంగం మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు వాటిని తీసేయడం, లేకపోతే ప్రభుత్వ విద్యా సంస్థలు అందుబాటులోకి తీసుకురావడం ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కాబట్టి ఆ ప్రాక్టికల్గా ప్రభుత్వం విద్యా సంస్థలని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేదాకా ఈ ఉన్న స్కీమ్ను వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే విధంగా దాన్ని అమలు చేయాలి. అట్లా అమలు చేసినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మెరుగైన విద్యను పొందడానికి అవకాశం ఉంటుంది, అందరితో పాటుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, అందరితో పాటు ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. అదే మాదిరిగా మెడికల్ సర్వీసెస్, దాన్ని అంటే ఇప్పుడు ఆటో రంగాన్ని ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొని పోతే ఈఎస్ఐలో ఉన్నటువంటి మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా వీళ్ళకు కూడా వర్తిస్తే వీళ్ళ మీద వ్యక్తిగతమైన ఖర్చులు లేకుండా మెడికల్ సర్వీసెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. అది కాస్త మెరుగైన అంటే అవకాశంగానే ఉంటుంది. ఇట్లా మనం ఈ వైద్యపరంగా తీసుకున్నా, విద్యాపరంగా తీసుకున్నా, లేదా ఈ ఉపాధి అవకాశం పరంగా తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఆటో కార్మికులకు ఉపయోగపడే అంశాలు. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేయాలి. అదే మాదిరిగా ఈ ఆటో కార్మికులు అందరూ కూడా దాదాపు 90% ఆటో కార్మికులు పల్లెల నుండి పట్టణాలకు వచ్చి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒక పల్లెలు ఏదో ఒక ఊర్లో ఒక ఆటో కొనుక్కుంటాడు, వచ్చి వరంగల్లో, కరీంనగర్, ఖమ్మము లేదా హైదరాబాదు ఇట్లా ఒక ఎక్కడో దగ్గర చిన్న గుడిసేసుకొని అక్కడి నుంచి తన జీవితాన్ని మొదలు పెడతాడు, లేదా ఒక ఇల్లు కిరాయి తీసుకొని అక్కడి నుంచి జీవితం మొదలు పెడతాడు. 90% ఆటో కార్మికులకు ఎక్కడ కూడా సొంత ఇళ్ళు ఉండవు, ఎక్కడ సొంత ఇళ్ళు ఉండవు. ఉంటే అవకాశం ఉంటే కిరాయి తీసుకుంటారు, లేదా సిటీ అవతల ఏదో ప్రభుత్వ స్థలాల దగ్గర గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం వండుకుంటూ ఆటో నడుపుకొని బతుకుతారు. కాబట్టి వాళ్ళకందరికీ నివాసయోగ్యమైన 2 గదుల ఇల్లు కూడా కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ప్రతి రంగానికి సంబంధించి కూడా మొత్తం సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేయాలనేది మొత్తం నిర్ణయం తీసుకోవడం కోసం సంక్షేమ బోర్డు ఒకటే పరిష్కారం. దానికోసం తెలంగాణ ఉద్యమ కాలంలో ఆటో కార్మికులందరూ కూడా మా ఆటో రంగానికి సంబంధించిన మొత్తం సమస్యల పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే అప్పుడు తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు, లేదా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమానికి నాయకత్వం వహించింది ఇవే. కాబట్టి లేదా టీపీఎఫ్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ లాంటి చాలా తెలంగాణ ఉద్యమ సంస్థలు ఆటో కార్మికుల దగ్గరికి పోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొత్తం మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, మీకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం, మీకు ఆర్థికంగా సహకరిస్తుంది, ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేస్తుంది, దానికోసం మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉండాలంటే ఆటో కార్మికులందరూ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఆటోకు తెలంగాణ జెండా కట్టుకొని వాళ్ళ ఉద్యమంలో భాగమైంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత సంక్లిష్టంగా మారిపోయింది. సంక్లిష్టం అని ఎందుకు అంటున్నా అంటే ఇప్పటికి 10 ఏళ్ల కింద తెలంగాణ వచ్చేటప్పుడు ఆటో ధరలు ఎంత అవుతున్నాయో ఇప్పుడు ఆ ధరలు డబుల్ అయిపోయినాయి. అంటే ఆటోలు కొనుగోలు చేసినప్పుడు ధరలు పెరిగినాయి, డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, విద్యార్థుల స్కూల్ ఫీజులు పెరిగినాయి, మెడికల్ ఖర్చులు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగినాయి. 1, 2 కాదు, ఖర్చులేమో అప్పటికంటే ఇప్పుడు దాదాపు 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు పెరిగినాయి. ఆదాయం మాత్రం అదే స్థితిలో ఉన్నది. అంటే ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికులందరూ కలిసి పనిచేసిందో ఆ లక్ష్యం నెరవేరలేదు, వాళ్ళ జీవితాలు మరింత సంక్షోభంలోకి పోయినాయి. ఇప్పటివరకు ఆటో కార్మికుల సమస్యల గురించి చాలా వివరంగా చెప్పిల్లన్న. అయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏమైనా ఉన్నదా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? నిజానికి తెలంగాణ సమాజానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉన్నది. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రాలలో లేనటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎక్కడికక్కడ ప్రజా సంఘాలుగా ఏర్పాటాయి. ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ రంగాన్ని బాధ్యతాయుతంగా ఆర్గనైజ్ చేస్తూ రాజకీయ పార్టీల దగ్గర పోయి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఒక రాజకీయ కార్యక్రమాన్ని రూపొందించుకొని ప్రభుత్వం దగ్గర పోయి ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం అనేది తెలంగాణ జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి ఆటో కార్మిక రంగం అనేది చాలా పెద్ద సమస్య, రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని సమస్యల కంటే చాలా పెద్ద సమస్య. ఈ పెద్ద సమస్య పరిష్కారం కోసము మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల అన్నింటిని కూడా సమీకరించి ఒక జేఏసీగా ఫామ్ చేసి కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని అన్నింటిని కూడా కలుపుకొని ఒక జేఏసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సమస్యల పరిష్కారం కోసం ఒక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటున్నాం.
రాజకీయ కార్యక్రమాలు ప్రకటిస్తాం. ఆ రాజకీయ కార్యక్రమాల ద్వారా మాత్రమే ఈ సమస్యల పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసము పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు పోవాలని నిర్ణయించుకున్నాం. దాని ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారం అవుతాయి. అదే సందర్భంలో నేను ముందే చెప్పినట్టుగా ఒక ప్రధానమైన అంశం, ఆర్టీసీ కార్మికులకు ఎట్లయితే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి పనిచేయిస్తున్నారో, రైల్వే ఉద్యోగులకు ఎట్లయితే ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తూ పనిచేయిస్తున్నారో, ఆటో కార్మికులకు కూడా వాళ్లకు కాస్త వెసులుబాటు కోసం ప్రభుత్వం ఒక పెన్షన్ మాదిరిగా ఆటో కార్మికులకు అందరూ కూడా నెలకు ఒక 10,000కు తగ్గకుండా ప్రభుత్వాలు ఆర్థికంగా సహకరిస్తే ఈ మొత్తం ఖర్చుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాస్త ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మొత్తం సమస్యకు పరిష్కారం కాదు, కానీ ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ఏ పని చేస్తున్నారో, రైల్వే ఉద్యోగులు ఏ పని చేస్తున్నారో, ఆ డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి ఏ పని చేస్తున్నాయో, ఇక్కడ ఆటో కార్మికులు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు జీతాలు ఇచ్చినంతగా వీళ్ళకి ఇవ్వమని డిమాండ్ చేస్తలేం, కానీ ఎంతో కొంత ఒక ఉపాధి, ఒక వృత్తి కోసం నెలకు 10,000 తగ్గకుండా వాళ్ళకి ఆటో కార్మికులకు ఇచ్చి ప్రభుత్వం సహకరిస్తే ఇంతకంటే మెరుగైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మేము కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టి ఒక కార్యాచరణ రూపొందించుకొని జేఏసీగా పెద్ద ఎత్తున కదలడం కోసం నిర్ణయించుకున్నాం. అట్లా ప్రజలందరినీ కూడా కలిపి ప్రజలందరి మద్దతు కూడా కట్టుకొని ప్రభుత్వం మీద మొట్టమొదటిగా విజ్ఞప్తి చేస్తాం, తర్వాత పోరాటాలు చేస్తాం, ఆ తర్వాత పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమం కూడా చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా మీ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాయి. ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు. ఈ కార్పొరేషన్ల ద్వారా అర్హులైనటువంటి, చదువుకున్నటువంటి, నిరుద్యోగులైనటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారిని ఎంపిక చేసి ఏ రంగంలో అయితే వాళ్ళు రాణించాలనుకుంటున్నారో ఆ రంగంలో వారికి శిక్షణ ఇచ్చి, శిక్షణ తర్వాత వాళ్ళు ఏ రంగంలో అయితే శిక్షణ తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి పెట్టుబడి కోసం ఈ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం రుణాలు కల్పిస్తున్నది కదా, రుణాలు మంజూరు చేస్తున్నది కదా. గతంలో తెలుగుదేశం పార్టీ కొంతకాలం, కాంగ్రెస్ పార్టీ కొంతకాలం కొన్ని రంగాలకు సంబంధించి సబ్సిడీ రుణాలు ఇచ్చిన మాట వాస్తవం. కొంతమందికి ఇచ్చింది. కొన్ని ఇండివిజువల్గా లోన్కి అప్లై చేసుకున్నప్పుడు అప్పుడున్న పరిస్థితిని బట్టి కొన్ని లోన్లు ఇచ్చినాయి, కొన్ని గ్రూప్ లోన్లు అని ఇచ్చినాయి. అది ఎప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైన బీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఎవరికి ఎలాంటి రుణాలు ఇవ్వలేదు. దాదాపు 6 సంవత్సరాల కింద, 6-7 సంవత్సరాల కింద బీసీ నిరుద్యోగులందరూ కూడా రుణాల కోసం అప్లై చేసుకోమని చెప్తే రాష్ట్రంలో సుమారు 5,70,000 మంది అప్లై చేసుకున్నారు. 5,70,000 మంది అప్లై చేసుకొని 7 సంవత్సరాలు అయింది. ఆఖరికి ప్రభుత్వము ఓడిపోయింది, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ప్రభుత్వం నుంచి దిగిపోయింది. కానీ ఎటువంటి రుణాలు బీసీలకు ఇవ్వలేదు. ఎస్సీలకు, ఎస్టీలకు కొంతవరకు ఇచ్చిన, అంటే దానికి ప్రత్యేకమైన సప్లాన్ చట్టం ఉన్నది కాబట్టి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఉన్నది కాబట్టి ఆ పరిధిలో కొంత బడ్జెట్ కేటాయించి కొంతమందికి అటువంటి అవకాశాలు కల్పించిండ్రు. ఆ ఎస్సీ ఎస్టీలకు కేటాయించాల్సిన బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో కేటాయించలేదు. పూర్తి స్థాయిలో వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఖర్చు పెట్టలేదు. వాళ్ళకి కేటాయించిన బడ్జెట్ కూడా ఇతర డెవలప్మెంట్ కార్యక్రమాలకు డైవర్ట్ చేసింది, కానీ అది కూడా 100% వాళ్ళ కోసం ఖర్చు పెట్టలేదు. అంటే గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలను బడ్జెట్ కేటాయించి వాళ్ళకి ఇవ్వకుండా మోసం చేసింది. బీసీలకేమో బడ్జెటే ఇవ్వలేదు. దాని ఫలితంగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా కూడా ఆ గడిచిన చరిత్రను కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను మోసం చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఎక్కడున్నదో, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎక్కడున్నదో అది గుర్తు చేసుకొని భవిష్యత్తులో అటువంటి జరగకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ఓడిపోయిందో రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోతుంది. ఏది శాశ్వతం కాదు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా ఓడిపోతాయి ప్రజల చేతుల్లో. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రాకుండా ఉండాలంటే ఇక్కడ ఆటో కార్మికుల జీవితాలను అధ్యయనం చేయాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, దానికి బడ్జెట్ ఏర్పాటు చేయాలి, ప్రణాళిక తయారు చేయాలి, వెంటనే దాన్ని అమలు చేయాలి. అమలు చేయకపోతే పోరాటాలు తీవ్రమవుతాయి. ఆటో కార్మికుల సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి ఇంతసేపు మా టీవీ స్టూడియోకి వచ్చి మాతో విషయాలన్నీ పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. నమస్కారం. నమస్కారం. మీకు కూడా ఈరోజు
ఈ టీవీ ఛానల్ మాతృక టీవీ ఛానల్లో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్చ పెట్టి ఈ సమస్యని మీడియా ద్వారా మాతృక టీవీ ఛానల్ ద్వారా ఆటో కార్మికుల దగ్గరికి ప్రజల దగ్గరికి తీసుకుపోయి సమస్యను చర్చకు పెడుతూ ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగమయ్యే విధంగా మీడియా పరంగా మాకు సహకరించినందుకు మాతృక టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సహకారం ఎప్పటికి ఉండాలని, ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేదాకా మీ మీడియా మాకు తోడుగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఆటో కార్మికులకు అందరికీ కూడా, ఈ అవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.